ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడి ప్రకటన సభా వేదికగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు నేతలు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. 2024 ఎన్నికల్లో బోలెడన్ని లెక్కలేసుకొని మరీ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి. కానీ అధికారంలోకి వచ్చాక కూటమిలో లుక్కలుక్కలు మొదలయ్యాయి. ప్రభుత్వ కార్యక్రమాల్లో అన్ని చోట్ల టీడీపీ నేతల పెత్తనమే సాగుతోంది. జనసేనకు ఇచ్చిన ప్రాధాన్యత కూడా ఇవ్వటం లేదని బీజేపీ నేతలు బాహాటంగానే విమర్శించారు. గత ఎన్నికల్లో 164 సీట్లు దక్కించుకుని కూటమి సర్కార్ ఎంతో ఆర్భాటంగా కొలువుదీరింది. కేబినెట్లో జనసేనకు 3, బీజేపీకి కేవలం ఒక్కటే మంత్రి పదవి దక్కగా మిగిలినవన్నీ టీడీపీ ఖాతాలోకి చేరాయి. దీంతో ప్రభుత్వ కార్యక్రమాలతో సహా అన్ని చోట్ల టీడీపీ నేతల పెత్తనమే సాగుతోంది. ఇక రాష్ట్రంలో బీజేపీ నేతల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. కేంద్రం నుంచి అన్ని రకాలుగా సహాయ సహకారాలు పొందుతూ బోలెడు అప్పులు తెచ్చుకుంటున్న చంద్రబాబు కింది స్థాయిలో బీజేపీ నేతలను కలుపుకు వెళ్లకపోవడం, వారికి సరైన గుర్తింపు ఇవ్వకపోవడంపై ఆ పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గడిచిన ఏడాది కాలంగా ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల్లోనూ బీజేపీకి దక్కిన పదవులు వేళ్ల మీద లెక్కపెట్టేలా ఉండడంతో కమలం పార్టీ నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. తమ పార్టీ సహకారంతో అధికారంలోకి వచ్చి పదవులు మాత్రం టీడీపీ, జనసేన వారే అనుభవిస్తున్నారని బీజేపీ నేతలు అంటున్నారు. వాటాల్లో శాతం పెంచాలంటూ ఏపీ బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటన సభను వేదికగా చేసుకుని బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీ, ఇతర నేతలు గలం విప్పారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో అధికారం సాధిస్తామని చెబుతున్నారు. ఎమ్మెల్సీలు కూడా అదేవిధంగా పెరిగే అవకాశం ఉంది. చాలా పదవులు ఉన్నాయి. కొత్త వారికి మనం ఉత్సాహపరిచి పార్టీలకి తీసుకొని వచ్చి ఈ పార్టీని బలోపేతం చేసి ఆంధ్రప్రదేశ్లో మన పైన ఆధారపడి గెలిచేది కాకుండా మనమే ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి మాధవ్ భవిష్యత్తులో పార్టీని ఎలా నడిపించాలో చెబుతూనే సభావేదికగా కూటమి ప్రభుత్వంలో తమకు జరుగుతున్న అన్యాయం, అవమానాలపై ఎమ్మెల్యేలు అసంతృప్తిని వెళ్లగక్కారు. కూటమిలో బీజేపీకి అనుకున్నంత ప్రాధాన్యం దక్కడం లేదని అభిప్రాయపడ్డారు. మాధవ్ కఠినంగా వ్యవహరిస్తేనే కాషాయ శ్రేణులకు న్యాయం జరుగుతుందని సూచించారు. బీజేపీ కూటమిలో కలిసి ఉండకపోతే పరిస్థితులు ఎలా ఉండేవో ప్రభుత్వానికి తెలియజేయాలని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాట్లాడితే అంటున్నారు 80% మీది, 80% వాళ్ళది, 15% ఇంకో పార్టీది, మీకున్నది 5%. ఏందయ్యా 5%? వాట్ ఈస్ దిస్ 5%? దిస్ ఈస్ రిడిక్యులస్. మీకు 5% ఉంది, ఇంతే ఇస్తామంటే కుదరదని బీజేపీ నేతలు తేల్చి చెప్పారు. లోకల్ బాడీ ఎన్నికల్లో తమ వాటా పెరగాల్సిందేనని కుండబద్దలు కొట్టారు. దశాబ్దాలుగా పార్టీ జెండా మోసిన వారికి పదవులు ఇవ్వకుండా ఎగనామం పెట్టడం సరికాదన్నారు. పార్టీ వాటా దక్కేలా చేయాల్సిన బాధ్యత కొత్తగా ఎన్నికైన రాష్ట్ర అధ్యక్షుడిపై ఉందంటూ తమకు జరుగుతున్న అవమానాలపై అసంతృప్తి గళాన్ని గట్టిగా వినిపించారు.